2023 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ని వినియోగించుకుంటున్న వారు 5.3 బిలియన్ మంది. అంటే ప్రపంచ జనాభాలో 65.7% మంది. ఇందులో ఇంటర్నెట్ని వినియోగించుకుంటున్న వారిలో ఎక్కువ మందిని కలిగి ఉన్న దేశం చైనా. ఈ ఒక్క దేశంలో సుమారు 1.03 బిలియన్ మంది ఇంటర్నెట్ని వినియోగించుకుంటున్నారు. ఎడ్వర్డ్ మోడర్క్ అనే వ్యక్తి 19వ శతాబ్దంలో అతని తల వెనకాల రెండవ ముఖంతో జన్మించాడు. ఈయన తెలివైన సంగీతకారుడు. ఇతనికి ఉన్న శాపం వల్ల అతని తల వెనకాల ఉన్న రెండవ ముఖమే. ఇది మాట్లాడలేదు, చూడలేదు, కానీ నవ్వడం, ఏడవడం, గుసగుసలాడడం లాంటివి చేసేది. అతను ఏడుస్తున్న సమయంలో ఆ రెండవ ముఖం నవ్వడం, ఎక్కిరించడం, అతను నవ్వుతున్న సమయంలో అది ఏడవడం లాంటివి చేసేది. అతను నిద్రపోయే సమయంలో ఏవో చెడు విషయాల గురించి గుసగుసలాడి అతనికి నిద్ర లేకుండా నరకం చూపించేది. ఎంతోమంది డాక్టర్లను అతను రెండో ముఖం తొలగించమని అడిగాడు. అయితే రెండో ముఖాన్ని తొలగిస్తే దాని కారణంగా అతని ప్రాణానికి ప్రమాదం అని, దాన్ని తీయడం కుదరదని చెప్పారు. చివరికి దాని హింసను తట్టుకోలేక అతను 23 ఏళ్ళ వయసప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే చనిపోయే ముందు ఒక లెటర్లో ఇలా అని రాశాడు: కనీసం నేను చనిపోయిన తర్వాతైనా నా రెండో ముఖాన్ని నా నుంచి తొలగించి నా శవాన్ని పూడ్చిపెట్టండి, లేదంటే అది నేను సమాధిలో కూడా ప్రశాంతంగా ఉండనివ్వదని రాసి చనిపోయాడు. భూమిపై పగల్ని రాత్రిని వేరు చేసే లైన్ని టెర్మినేటర్ అంటారు. మనం డైలీ చదివే న్యూస్ పేపర్ కింద ఈ 4 రంగుల్ని ఎప్పుడైనా గమనించారా? ఇవి ఎందుకు వేస్తారో తెలుసా? ఈ 4 కలర్స్ని CMYK అంటారు. C అంటే సయాన్, M అంటే మెజెంటా, Y అంటే ఎల్లో, మరియు K అంటే కీ. ఇది బ్లాక్ కలర్ని సూచిస్తుంది. ఈ 4 కలర్స్ని బేస్ కలర్స్ అంటారు. అంటే ఈ 4 కలర్స్తో ఏ కలర్నైనా ప్రింట్ చేయొచ్చు. న్యూస్ పేపర్ మీద ఈ 4 కలర్స్ని రిజిస్ట్రేషన్ మార్క్స్ అంటారు. న్యూస్ పేపర్లో ప్రింట్ మొత్తం సరిగ్గా పడిందో లేదో తెలుసుకోవడానికి వీటిని వేస్తారు. ఒక్కోసారి న్యూస్ పేపర్లో ప్రింట్ అనేది బ్లర్గా లేదా ఒకదాని మీద ఒకటి ప్రింట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వీటిని గమనించడానికి ప్రతి పేపర్ని తిప్పి చూడడం కష్టం కాబట్టి ఈ 4 కలర్స్ని పేపర్ మీద ప్రింట్ చేస్తారు. ఈ 4 కలర్స్ సరిగ్గా ఉంటే పేపర్లో ఉన్న ప్రింట్ మొత్తం సరిగ్గా పడిందని అర్థం, లేకుంటే ప్రింట్ తేడా పడిందని అర్థం. విద్యుత్తుని ఉత్పత్తి చేసే విండ్ టర్బైన్స్ కారణంగా యునైటెడ్ స్టేట్స్లో ప్రతి సంవత్సరం 140,000 నుండి 6,80,000 వరకు పక్షులు చనిపోతున్నాయట.